హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మన వీడియోకైతే ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక మంచి మాటలైతే మాట్లాడుకుందాం. అవేంటంటే, మీకు గుర్తుందో లేదో మనం చిన్నప్పుడు తప్పు చేసి అలాగే మన మాస్టర్ దగ్గర చేతులు కొట్టుకొని నిల్చుకుండేవాళ్ళం. అలాగే అమ్మ దగ్గర కూడా. అలాగే 60 ఏళ్ల వయసొచ్చినా తప్పు చేసి దేవుడి దగ్గర చేతులు కట్టుకొని నిలుచుకోవడం అనమాట. తప్పుల పైన తప్పులు చేసి అన్నిటికీ మా కృష్ణయ్యే ఉన్నాడు, నన్ను కృష్ణయ్యే చూసుకుంటాడు అని చెప్పటం. ఈ విధంగా చెప్తే ప్రతి ఒక్కళ్ళు తప్పు చేసి దేవుడి ముందర వెళ్ళి చేతులు కట్టుకుంటూ దండం పెట్టుకుంటారనమాట. ఇది వాళ్ళిచ్చే మెసేజు, మనకు నేర్పించే మంచి. ఇకపోతే మా అక్కగారు ఫోన్ చేస్తున్నారు. హలో. అక్క. ఏంటి? పరిగెత్తి పరిగెత్తి రావాలా? ఎందుకక్క? ఆహా, 4, 5, 6 తారీఖులో ఎత్తేస్తారంటనా? అవునా? ఓహో, అడ్మిషన్ ఎత్తేస్తారా 4, 5, 6 తారీఖులా? అయ్యయ్యో, అయితే నేను ఎలా ఇప్పుడు? అయ్యో, పరిగెత్తి రాలేను కదక్క. ఓహో. ఆహా, మనకేం కావాలంటే అక్కడే దొరుకుతాయా ఒకే దగ్గర? ఇంకెక్కడ దొరకవా? ఓహో, అంటే మనకి సిటీలో ఎక్కడ దొరకవక్క సామాన్లు? ఓహో, మన ఊరు కొట్టుల్లో దొరకవా? ఆహా, ఇప్పుడు మన కొత్తూరులో కొంచెం అది టౌనే కదా, అక్కడ కూడా దొరకవా? ఓహో, ఒక్క ఎగ్జిబిషన్లోనే దొరుకుతాయా? ఓహో, ఎగ్జిబిషన్కి వెళ్ళాలనేసి అయితే నువ్వు ఫిక్స్ అయిపోయినావు. ఏం తీసుకుంటావక్క? ఊరికే చూసి వస్తావా? అయ్యో, చూసి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్తే 5, 10 వేలు అయిపోతాయి అక్క. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏదైనా కొనాలనిపిస్తుంది కదా. 5, 6 తారీఖులోనే ఎత్తేస్తారా? అందుకని ఇప్పుడు పరిగెత్తి పరిగెత్తి వెళ్ళాలనా? నేను పరిగెత్తి పరిగెత్తి రావాలనా? ఓకో, నా దగ్గర డబ్బులు లేవు. అక్కడికి వచ్చినానంటే ఏదైనా కొనాలనిపిస్తుంది, నేను కొనేస్తాను, నా డబ్బులన్నీ అయిపోతాయి, నేనైతే రానక్క. వాళ్ళు ఎత్తేస్తే ఎత్తేయనక్క, మనకి సిటీ ఉంది కదక్క, సిటీలో దొరుకుతాయి. నువ్వెందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నావు? ఏదో యూట్యూబ్లో చూసావా వాళ్ళు ఎత్తేస్తున్నారనేసి? వాళ్ళు వచ్చే మీ యూట్యూబ్ వాళ్ళకి చెప్పారా మేము ఎత్తేస్తున్నాము, ఈ వస్తువులు ఎక్కడ దొరకవు, ఇక్కడే కొనుక్కోండి అని? వాళ్ళు చెప్తే నువ్వు వింటావక్క. యూట్యూబ్లోని యూస్ కోసము 10 లక్షల మాటలు చెప్తారు. ఆ 1,00,000 మాటల్లో ఒక్క మాట కూడా నిజముండదక్క. ఆ మాటలు నమ్మి నువ్వు నన్ను కూడా పరిగెత్తిరా పరిగెత్తిరా అని అడుగుతావక్క. అక్కడికెళ్ళావంటే 10,000 గంట ఖర్చు అవుతాయక్క. ఏంటి? ఎక్కడా దొరకనివి దొరుకుతాయా? అదేమి అక్కడ స్పెషల్‌గా ఏమైనా రెడీ చేసేసి, ఏమైనా కంపెనీలు ఏమైనా రెడీ చేసేసి అక్కడ ఏమైనా అమ్ముతున్నారక్క? మళ్ళీ ఎక్కడి నుంచి తెస్తున్నారు? వాళ్ళే తయారు చేస్తున్నారా ఏంటి? మరి ఎక్కడ దొరకనివి అక్కడే దొరుకుతాయి అన్నీ అంటున్నావు. అక్క, వాళ్ళు యూజ్ కోసం ఏదైనా చెప్తారక్క. దాన్ని పట్టుకొని నువ్వు వెళ్ళి ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు పిల్లలు ఫీజు కట్టకుండా ఇప్పుడు 10,000 అక్కడ పెడతావా? మనకేం కావాలంటే మనం ఒక్కొక్కటిగానే ఉన్నప్పుడు కొనుక్కోవచ్చక్క. ఒకే దగ్గర అన్నీ దొరుకుతాయని చెప్పి మనం ఒకేసారి పరిగెత్తెళ్ళి 10,000 పెట్టడం అవసరమా అక్క? బావకి చెప్పావా? బావకి చెప్పలేదా? ఇంక డబ్బులెక్కడ మరి నీకు? ఓహో, నెలంతా నడుపనేసి నీకిచ్చే జీతం డబ్బులు ఇప్పుడు నువ్వు ఎడ్మిషన్‌లో పోయి పెట్టేస్తావా? ఇదేనక్క బుద్ధి లేని పనులని. నువ్వు ఒకవేళ యూట్యూబ్ చూడాలనుకుంటే చూడు. అంతేకానీ దాంట్లో చెప్పేది విని మోసపోకక్క. ఆ! దొరుకుతాయక్క బయట గూడా. ఇప్పుడు నీకేం అవసరం? ఇప్పుడు పండగకి చీర అవసరం. ఆ చీర షాప్‌లోనికెళ్ళి తీసుకో. ఒక 500, 1000 పెట్టి. ఆ! అక్కడికెళ్ళి నువ్వన్నీ ఒకేసారి కొనుక్కొని ఏం చేస్తావవి? తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావా? అది ఎత్తేస్తే ఎత్తేనక్క. నీకేమక్క ప్రాబ్లము? వాళ్ళ వ్యాపారము, వాళ్ళ షాపు, వాళ్ళ ఐటెమ్‌లు, వాళ్ళ వస్తువులు, వాళ్ళు ఎత్తేస్తే ఎత్తేస్తారు, తీసుకొని పోతే తీసుకొని పోతారు. నీకెందుకు? పండగకి కావాల్సిన సరుకులన్నీ కొనుక్కుంటావా? ఇంక షాపులు లేవా నీకు పండగకి కావాల్సిన సరుకులన్నీ కొనుక్కోటానికి? రేపో మర్నాడో ఎళ్ళి పండగకి కావాల్సినవన్నీ కొనుక్కొని వద్దాంలే. తక్కువ డబ్బుల్లో అవుతాయి.
ఒక 2000, 3000 ఉంటే చాలు. చీరతో సహా. పండగ దగ్గరలో వెళ్తే అన్నీ ఒకేసారి కొనుక్కొని రావచ్చు. నువ్వు వాళ్ళు ఎత్తేస్తారని ఇప్పుడే 10,000 పెడతా. ముందుగా నిన్న ఫోన్ చేసావు కదా అక్క, పిల్లలకి ఫీజుకి డబ్బులు లేదని. ఇప్పుడు అడ్మిషన్‌లోకి వెళ్ళావనుకో, నీకు అక్కడ అన్నీ కనిపిస్తాయి. ఈ 10,000 కూడా పెట్టేస్తావక్క నువ్వు. ఆ! ఇలాగయ్యే జనాలు మోసపోతున్నారు. ఒకటి కొందామని ఎళ్తారా, ఈ యూట్యూబుల్లో చెప్పే మాటలు విని అక్కడికెళ్ళి మొత్తం డబ్బులు ఖర్చు చేస్తారనమాట. మళ్ళీ పిల్లలకి ఫీజు కట్టాలంటే ఎంత బాధపడతావు? మళ్ళీ నాకు చెప్తావు, బావగారికి చెప్తావు. ఆ! నువ్వు డబ్బులు ఖర్చు పెడుతున్నావు సాలదు గదా! ఇంక నన్ను గూడా అందులోని తోసేస్తావనమాట. ఇదేనక్క ఉండేది. జనాలకి మోసం చేయడం అంటే ఇదే. ఇప్పుడు నీకిష్టం అనుకో నువ్వు కొనుక్కో. నీకెవరైతే యూట్యూబ్‌లో చెప్పాలో వాళ్ళకిష్టమైతే వాళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు నీకు చెప్పారు, నువ్వు చూసావు. ఇప్పుడు నువ్వు అక్కడ పోయి డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇప్పుడు నన్ను గూడా పిలుస్తున్నావు. జనాలకి ఒక మంచి నేర్పించాలక్క. ఎందుకక్క డబ్బులు ఎవరైనా ఖర్చు పెడితే, ఇంత ఖర్చు పెట్టకమ్మా, రేపొద్దున నీకేదైనా అవసరం ఉంటదమ్మా, నీకు తగ్గట్టు ఖర్చు పెట్టుకో, నీకెప్పుడు ఏం లేదో అది మాత్రమే కొనుక్కో, డబ్బులంతా వేస్ట్ చేయొద్దు అంటారు. ఇప్పుడు మనకు సడన్‌గా హాస్పిటల్ ఖర్చొచ్చిందనుకో, పరిగెత్తి ఎవరికి అడుగుతాం మనము? ఆ వస్తువులన్నీ అమ్మితే మనకు డబ్బులవుతాయా? అవ్వవు గదా! ఎవరు తీసుకుంటారు? నీ గిలకలు, నీ పలకలు, బొమ్మలు, నీ చీరలు. డబ్బులుంటే మనకి ఎప్పుడైనా ఏ వస్తువైనా కావాలనుకుంటే, అప్పుడు మనకు అది అత్యవసరం అనుకుంటే, తప్పనిసరిగా అనుకుంటే, మనం తప్పకుండా కొనుక్కుందాం. మన షాప్‌లోకి దొరుకుతాయి గదక్కా! రామన్న షాప్‌లో దొరుకుతాయి గదా అన్నీను. ఆ! అన్నీ దొరుకుతాయి. నువ్వు అయ్యో! ఒకే దగ్గర దొరుకుతాయని ఒకేరే షాపింగ్ చేయాలనేసి అర్థం పర్థం లేని ఆలోచనలు, అర్థం పర్థం లేని జీవితం గడుపుతూ ఇలా నీ జీవితం అయితే ఇలా చేసుకున్నావు. డబ్బులు ఖర్చు పెట్టడం తగ్గిచ్చు కొంచెం. ఎవరైనా చెప్పిన మాటలు వినడం తగ్గిచ్చు. మోసపోతున్నావు నువ్వు. ఆ! అన్నీ మోసపోవటమే నీది ఇంకేమి? ఎవరు చెప్పిన మాట ఇంటి అది మోసపోవడం కాదా? నీ బుద్ధి ఏమైంది? గడ్డి తింటుందా? నీ బుద్ధి నువ్వు ఉపయోగించుకుంటూ నీ సంసారం నువ్వు సాగించుకోక. నేనైతే రాను. నువ్వు కూడా ఎళ్ళొద్దు. నేను బావగారికి ఇప్పుడే ఫోన్ చేస్తా. పెట్టేయి ఫోన్. బాయ్. ఇదనమాట. ఫ్రెండ్స్, ఎవరో అడ్మిషన్ ఎత్తేస్తారనేసి నన్ను పరిగెత్తి రమ్మంటుంది. అంటే ఉన్న డబ్బులంతా అక్కడికెళ్ళి ఖాళీ చేసుకోవాలని. ఇదనమాట బుద్ధులు నేర్పించడం అంటే. ఇది ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్టుగా అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లు లైక్‌లు అస్సలు తక్కువగా వస్తున్నాయి ఫ్రెండ్స్. అందరూ చూస్తున్నారు, నేను కాదనడం లేదు మీకు. కానీ లైక్‌లయితే తక్కువగా వస్తున్నాయి. కొంచెం లైక్ కొట్టండి. లైక్ కొడితే మనకు కూడా వీడియోలు చేయాలి, మన సిస్టర్స్ మన వీడియో కోసం ఎదురు చూస్తారనేసి మనకొక ఉత్సాహన, సరదా, ఖుషి, హ్యాపీ అనేసి వచ్చి సరదాగా మీ అందరికీ ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికి చక్కగా మంచి వీడియోలతో మీ ముందుకొస్తాను కదా! అందరం హ్యాపీగా, సరదాగా నవ్వుకుంటూ ఆరోగ్యంగా ఉంటాం కదా! ఒక లైక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకైతే ఒక 500 లైక్‌లయితే రావాలి ఫ్రెండ్స్. అప్పుడే నేను మళ్ళీ రేపు వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను. అయినా గాని చేస్తానండోయ్!